కుమారుడు కూడా దేవుడే అంటున్నాడు. కుమారుడైన దేవుడు అంట. దేవుడే కుమారుడు అయ్యి వచ్చాడా అంటే అటగాదు, కుమారుడు కూడా దేవుడే అంటున్నాడు. ఎట్ట చెబుతున్నావు అంటే కుక్క పిల్ల కుక్క, కోడి పిల్ల కోడి, మేక పిల్ల మేక, మనిషి కొడుకు మనిషి, దేవుడు కొడుకు దేవుడు, రాజు కొడుకు రాజా కాదా? మీరు చెప్పండి, రాజు కొడుకు రాజు అవుతాడా లేదా? రాజు కొడుకు రాజు అవ్వాలంటే ఈ రాజు ఏమవ్వాలా? మరి మన దేవుడు చచ్చిపోయాడా? ఇది కనీసం జ్ఞానం లేదు. మరి మన దేవుడు చచ్చిపోయాడా నాకు చెప్పండి. మన దేవుడు ఎవరు? చావు పుట్టుకులు లేనివాడు, అమరుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడని ఆయన ఉనికి గురించి చెప్పాడు పౌలు గారు. మన కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయనంటే, ఎందుకు ఎదుగుదల లేదంటే, క్రైస్తవం అని చెప్పుకునే మనకు కూడా దేవుడు ఎవరో తెలియలేదు. నువ్వు యేసునే దేవుడు అంటున్నావు, ఆ దేవుణ్ణి మరుగు చేస్తున్నావు. శాపగ్రస్తులైపోతారు దేవుణ్ణి మారిస్తే, చెప్తున్నాను. ప్రభు స్పష్టంగా చెబుతున్నాడు, ఆయన మీకే కాదు దేవుడు, నాకు కూడా దేవుడు. మీ తండ్రి నా తండ్రి, మీ దేవుడు నా దేవుడు. ముందు నాకు దేవుడు, ముందు నాకు తండ్రి. ఆయన ముందు పుట్టినోడు ఎవరు? ఈడంటాడు యేసు ప్రభు పుట్టాడు అని తెలిస్తే ఈయన దేవుడు అనాలేదు. పుట్టినవాడు ఎప్పుడు దేవుడు కాదు కాబట్టి ఈయన పుట్టలేదని చెప్పాలని చెప్పేసి మళ్ళీ ఇంకొక అబద్ధాన్ని తీసుకొచ్చారు. ఆయన ఉన్నవాడు, పుట్టినవాడు కాదు అని మరొక బోధ తీసుకొని వచ్చారు. యేసు ప్రభు పుట్టినవాడు కాదు, ఉన్నవాడే అని చెబుతున్నారు. అంటే ముగ్గురు ఉన్నవాళ్ళు ఉంటారా?